హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 76 పాయింట్స్ గెయిన్ అయ్యి 73,961 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,531 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 302 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,984 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ లో ఎవరైనా ట్రేడ్ చేశారా? బికాస్ నిన్నటి క్లోజింగ్ నుంచి గ్యాప్ అప్ అక్కడి నుంచి పెరగడం, అక్కడి నుంచి ఎక్కువగా ఫాలో అవడం అండ్ అక్కడి నుంచి ఫర్దర్ గా స్ట్రాంగ్ గా పెరగడం అండ్ అక్కడి నుంచి అగైన్ మార్కెట్ కి నెగిటివ్ రావడం. ఇవాళ మోస్ట్లీ మార్కెట్ చాలా వోలటైల్ గా తీరా చూస్తే నిన్న ఎక్కడ క్లోజ్ అయింది అక్కడి నుంచి కొంచెం పైన క్లోజ్ అయినట్టు నిఫ్టీలోను, స్ట్రాంగ్ గా అప్ సైడ్ క్లోజ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీలోను కనిపిస్తుంది. కానీ ఇన్ బిట్వీన్ ఓవరాల్ ఇవాళంతా కూడా అప్ సైడ్ కి వెళ్తూ స్ట్రాంగ్ గా ఫాలో అవుతూ మళ్ళీ అప్ సైడ్ కి వస్తూ స్ట్రాంగ్ గా ఫాలో అవుతూ ఎవరెవరైతే ట్రేడ్స్ తీసుకొని స్టాప్ లాస్ లో పెట్టుంటారో ఇవాళ మోస్ట్లీ మార్కెట్ వోలటైల్ గా హిట్ చేసింది. గమనిస్తున్నారా? ఆల్మోస్ట్ 25 దగ్గరికి విక్స్ వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే చెప్పాను, రేపే మనకి చివరి ఛాన్స్, అంటే ఇవాళే మనకి చివరి ఛాన్స్. తర్వాత మార్కెట్ లో మనం చేంజ్ చేసుకోవడానికి ఆల్రెడీ పొజిషన్స్ ని హోల్డ్ చేస్తుంటే మిగిలేది ఏది ఉండదు అని. ఇవాళ వెరీ వెరీ బిగ్ డేటా పాయింట్స్ గురించి అండ్ మార్కెట్ లో బిల్డ్ అయిన ఒక బిగ్ డ్రామా గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక మంత్ ఎక్స్పైరీ డేటా అయిపోయిన తర్వాత, అంటే ఆ మంత్ కి సంబంధించిన FNO కాంట్రాక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్ డేటాలో ఎప్పుడైనా ఉన్నట్టుండి 2,93,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్స్ యాడ్ అవడం మనం ఎప్పుడైనా గమనించామా? అదొక్కటే కాదు, FIS కి సంబంధించిన నెట్ షార్ట్స్ యాడ్ అవడమే కాదు, క్లయింట్స్ కి సంబంధించిన నెట్ లాంగ్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఈ రోల్ ఓవర్ లో భాగంగా డ్యూ టు ఎలక్షన్ రీజన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతున్నాయి. దీని గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాలి. ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ కూడా చెప్పాను, ఎలక్షన్స్ లో రిజల్ట్స్ ఎలా ఉంటాయనే దానికంటే ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయని మార్కెట్ పొజిషనింగ్ ఎలా ఉంటుందన్నదే, మీన్స్ రిజల్ట్స్ కి మార్కెట్ ఎలా ప్రిపేర్ అవుతూ ఎలా పొజిషనింగ్ చేసుకుంది. FIS ఎటు చూస్తున్నారు, DIS ఆర్ క్లయింట్స్ HNIs వీళ్ళు ఎటు సైడ్ చూస్తున్నారు, ఒకవేళ వాళ్ళకి పాజిటివ్ గా వస్తే ఏంటి, వాళ్ళకి ఆపోజిట్ గా వస్తే ఏంటి అన్నదే మన అనాలిసిస్ లో ప్రధానంగా ఉంచుకోవాలి. స్టెప్ బై స్టెప్ వాటి గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ వాటన్నిటికంటే ముందు ఇవాళ మీరు అబ్జర్వ్ చేశారా, మోస్ట్ ఆఫ్ ద అదానీ స్టాక్స్ అన్ని ఎలా పెరిగాయో? అదానీ పవర్ 16%, అదానీ ఎంటర్ప్రైజెస్ 9%, పోర్ట్ 6%, టోటల్ గ్యాస్ 5%, అదానీ గ్రీన్ ఎనర్జీ 5%, NDTV 5%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 5% అండ్ అంబుజా సిమెంట్స్, ఈవెన్ ఫైనలీ అదానీ విల్మర్ కూడా 3% దగ్గరగా పెరిగింది. సో దీంతో ఏమని సోషల్ మీడియాలో స్పెక్యులేషన్ స్టార్ట్ అయిందంటే, మార్కెట్ కి ఆల్రెడీ తెలిసిపోయింది ఎవరు ఎలక్షన్స్ లో గెలవబోతున్నారని. దానికి తగ్గట్టు స్టాక్స్ లో పొజిషనింగ్ కూడా బిల్డ్ అవుతుందనేలా మార్కెట్ లో డిస్కషన్స్ అయితే ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి నేను చూస్తున్నాను. ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలాంటివంటే మనకి పొజిషన్స్ ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి మనకు కావాలనుకున్న డేటా పాయింట్స్ ని కళ్ళు చూస్తుంది. లైక్ మనం అన్ని కాల్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా స్ట్రాంగ్ గవర్నమెంట్ రావాలి, మోడీ ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుందనేలా 100% అసలు దీంట్లో ఛాన్సే లేదనేలా మనం అనుకుంటాం. పుట్స్ ఉన్నాయనుకోండి, అందరూ అలా అనుకుంటున్నారు, కానీ ఈసారి సర్ప్రైజ్ రాబోతుంది. మోడీ గారికి అనుకున్నంత మెజారిటీ రాదు, మార్కెట్ పడుతుందని. మనకు కావాలనుకున్న డేటా పాయింట్స్ ని, మనకుంటున్న పొజిషన్స్ ని బట్టి ట్రేడర్స్ బయాస్డ్ గా థింక్ చేసే మెంటాలిటీ మార్కెట్ లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మనకుంటున్న పర్సనల్ ఒపీనియన్స్ ని పక్కన పెట్టి మార్కెట్ లో ఉంటున్న డేటా పాయింట్స్ అండ్ ఒక్కొక్కరి సైకాలజీ ఎలా ఉంది మార్కెట్ లో అన్నది షార్ట్ టర్మ్ కోసం మార్కెట్ లో స్టాక్స్ ద్వారా ప్లే చేస్తున్న వాళ్ళు కానీ, ఈవెన్ ట్రేడింగ్ ద్వారా మార్కెట్ లో చూస్తున్న వాళ్ళు కానీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇవాళటి బిగ్ డే అయితే కంప్లీట్ అయింది. ఇది ఎందుకు బిగ్ డే అయిందంటే, అంటే 31st మే ఎందుకు బిగ్ డే అయిందంటే, బిగ్గర్ డే June 1st ఎగ్జిట్ పోల్స్ డేటా, రేపు ఎగ్జిట్ పోల్స్ డేటా రాబోతుంది. కాబట్టి దాని కారణంగా June 3rd మార్కెట్ లో ఒక హ్యూజ్ రియాక్షన్ ఉంటది. అండ్ బిగ్గెస్ట్ డే June 4th ఎలక్షన్ రిజల్ట్స్ తో మార్కెట్ రిలేటెడ్ గా గుడ్ గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ అప్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవాళ బిగ్, మండే బిగ్గర్ అండ్ June 4th బిగ్గెస్ట్ మార్కెట్ వోలటాలిటీ డేస్ అనుకోవాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రీసెంట్ టైమ్స్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ గుర్తు చేశాను, కేవలం ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ మాత్రమే రావట్లేదు. June 1st ఇవాళ మనకి PCE డేటా వస్తుంది. US కి సంబంధించిన CPI ఇన్ఫ్లేషన్ డేటా కంటే కూడా ఇంపార్టెంట్ గా ఫెడ్ వాల్ రీసెంట్ టైమ్స్ లో మెన్షన్ చేస్తున్న డేటా పాయింట్ అది. US కి సంబంధించిన PCE డేటా అది 2.7% ఉంటది. కంపారిజన్ లో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఏప్రిల్ మంత్ డేటా 2.7% ఉంటది అనుకుంటున్నారు. అది ఏమాత్రం పెరుగుతున్నా మార్కెట్ కు ఒక బిగ్ నెగిటివ్, అది ఏమాత్రం పడుతున్నా మార్కెట్ కి పాజిటివ్. లెట్స్ సీ. దాంతో పాటు ఇవాళ మార్కెట్ ఎండ్ అయ్యే లోపు మోస్ట్లీ మీకు డేటా కూడా కనిపించుంటుంది. Q4 GDP డేటా, మన ఇండియన్ మార్కెట్స్ కి సంబంధించిన GDP డేటా వస్తుంది. సో ఈ PCE డేటా కానీ, Q4 ఇండియన్ GDP డేటా కానీ ఇవాళ మన మార్కెట్స్ ఎండ్ అయిన తర్వాత వచ్చే డేటా పాయింట్స్. అండ్ రేపు ఎగ్జిట్ పోల్స్ డేటా వస్తుంది. అండ్ సేమ్ పాయింట్ ఆటో సేల్స్ ఉంటాయి కదా, ఆటో ప్లేయర్స్ అందరూ కూడా ఎంత సేల్స్ చేశారు లాస్ట్ మంత్ లో అన్నది రేపే అప్డేట్ అవుతుంది.
అండ్ జూన్ 2 ఓపీఈసీ ప్లస్ డేటా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్ అది. దీంతో క్రూడ్ ఆయిల్ దాని రిలేటెడ్ గా స్టాక్స్ అండ్ ఎకానమీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి జూన్ 2 కూడా ఇంపార్టెంట్ డేటా పాయింట్ అయినా ఓపీఈసీ ప్లస్ మీటింగ్ అవుట్కమ్ కూడా ఉండబోతుంది. సో పీసీఈ డేటా, Q4 జీడిపి డేటా, ఎగ్జిట్ పోల్స్, ఆటో సేల్స్ నెంబర్స్ అండ్ ఫైనలీ ఓపీఈసీ ప్లస్ మీటింగ్. ఇలా జస్ట్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయినప్పటి నుంచి మండే మార్కెట్ ఓపెనింగ్ లో 5 మార్కెట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ మార్కెట్ ఓపెనింగ్ ని ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి మార్కెట్ లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ పొజిషన్స్ ని 31st లోపు చేంజ్ చేసుకోండి, హెడ్జ్ చేసుకోండి, రిస్క్ తగ్గించుకోండి, వీలైతే మార్కెట్ నుంచి పక్కన ఉండండి అని మల్టిపుల్ టైమ్స్ చెప్తూ వచ్చాను. ఇప్పుడు మనం మార్కెట్ ఒక డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఐ మీన్ మార్కెట్ ని ఎటు వెళ్ళాలని డిసైడ్ చేస్తుండే బిగ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. FIS నిన్న ఎండ్ ఆఫ్ ద డే లో వచ్చిన డేటా నేను యాక్చువల్లీ రాంగ్ గా వచ్చిందేమో, ఏదైనా మిస్టేక్ ఏమో అనుకున్నాను. సడన్ గా 2,98,000 కాంట్రాక్ట్స్ నెట్ సైడ్ చూడడం ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ లాట్ సైజ్ చేంజ్ అయిన తర్వాత ఇది మొదటిసారి. ఇది ఈవెన్ మీరు లాట్ సైజ్ చేంజ్ కి ముందు ఉంటున్న డేటా పాయింట్ తో కన్వర్ట్ చేసిన 1,50,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్ మార్కెట్ ని మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ గతంలో ఇలా వచ్చిన ప్రతిసారి మార్కెట్ మినిమం 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది. ఈసారి దానికి తోడు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందని. మీరు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే డేటా పాయింట్స్ ని చెక్ చేయాలనుకుంటే ఏప్రిల్ 2023 సిరీస్ స్టార్టింగ్ లో మీరు గమనించండి 91% దగ్గరగా FIS ఒక షార్ట్స్ ఉంటాయి. ఆ సిరీస్ మొత్తంలో మార్కెట్ 834 పాయింట్స్ పెరిగింది. నవంబర్ 2023 సిరీస్ లో కూడా 89% షార్ట్స్ ఉంటాయి. ఆ సిరీస్ లో అయితే ఏకంగా 1300 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పెరిగింది. మళ్ళీ ఇప్పుడు జూన్ సిరీస్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మార్కెట్ లో 87% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్ ఈవెంట్ ఉంది, ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ అండ్ ఇతర డేటా పాయింట్స్ ఇందాక మాట్లాడుకున్న డేటా పాయింట్స్ అని కూడా ఉన్నాయి. ఈ డేటా పాయింట్స్ అన్నిటిని వీళ్ళు అనాలిసిస్ చేసుకొని మార్కెట్ ఇక్కడి నుంచి పడుతుందని FIS లేదు, ఆల్రెడీ పెరిగింది, బట్ ఇంకా ఇక్కడి నుంచి పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని HNI క్లయింట్స్, రీటైల్ ట్రేడర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ గా కంపెనీస్ లో కూడా ట్రేడ్ పొజిషన్స్ ని తీసుకునే వాళ్ళు యాక్చువల్లీ విలన్ స్మార్ట్ పీపుల్ అని పిలుస్తున్నారు ఈ మధ్య కాలంలో. FIS తో కంపేర్ చేస్తే వీళ్ళు మార్కెట్ భారీగా పెరుగుతుందని ఎంతైతే FIS షార్ట్స్ క్రియేట్ చేసుకున్నారు సుమారుగా అంత పర్సెంట్ దగ్గరగా సుమారు అన్ని లక్షల కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ లాంగ్ పొజిషన్స్ ని క్లయింట్స్ అయితే హ్యాండిల్ చేస్తున్నారు. యాక్చువల్లీ పాయింట్ అంతా ఏమవుతుందంటే ఎలక్షన్స్ టైమ్స్ లో ప్రతి ఒక్కరు మార్కెట్ కి భయపడతారు. అది FIS కాదు, క్లయింట్స్ కాదు, HNIs కాదు, స్మార్ట్ పీపుల్ కాదు, ఎవరైనా సరే మార్కెట్ కి భయపడతారు. ఎందుకంటే మార్కెట్ 100-200 పాయింట్లు మూవ్ అయితే దాని అడ్జస్ట్మెంట్స్ తో కవర్ చేసుకోవచ్చు. మార్కెట్ మూవ్ అయితే వేలల్లో ఉంటది. ఇంకా టైం బ్యాడ్ అయ్యి కంప్లీట్ సర్ప్రైజ్ వస్తే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ 2,000-3,000 పాయింట్ల దగ్గరగా నిఫ్టీ మూవ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉండే ఈవెంట్ కాబట్టి నాకు తెలిసి ఒకటి సెల్ చేస్తే ఒకటి బై చేయడం, లేకపోతే ఒకటి బై చేస్తే ఒకటి సెల్ చేయడం, హెడ్జెస్ కారణంగా కూడా మేబీ ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అయ్యిండొచ్చు. ఇది నా ఒపీనియన్. ఓవరాల్ గా ట్రూ సెన్స్ లో చూస్తే విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ చూస్తే ఇంత షార్ట్స్ మార్కెట్ లో క్రియేట్ అవ్వడం మాత్రం బయర్స్ కార్ బులిష్ గా చూస్తున్న వాళ్ళకి ఒక బిగ్ హోప్ నైతే క్రియేట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రిలేటెడ్ గా ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ అట్లీస్ట్ న్యూట్రల్ గా వచ్చిన షార్ట్స్ ని క్రియేట్ చేసుకునే వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసి మార్కెట్ ని పైకి తీసుకువెళ్తారు. ఒకవేళ పాజిటివ్ గా వస్తే కంప్లీట్ గా మార్కెట్ లో వన్ డైరెక్షనల్ ర్యాలీ అప్ సైడ్ కి స్ట్రాంగ్ గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదంతా డిసైడ్ చేసేది ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్. ఫస్ట్ అయితే డిసైడ్ చేసేది ఎగ్జిట్ పోల్స్, తర్వాత June 4th రియల్ నెంబర్స్ వస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మొచ్చు? ఇవి ప్రతి ఎలక్షన్స్ ని కరెక్ట్ గానే మెజర్ చేస్తున్నాయా ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్ గా అయితే మెజర్ చేయట్లేదు, అండర్ ఎస్టిమేట్ అయితే చేస్తున్నాయి. 2009, 2014, 2019 ఈ ఎలక్షన్స్ ఉన్న ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ని మీరు కంపేర్ చేసి చూస్తే ప్రతి ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ కూడా ఖచ్చితంగా చెప్పినవే ఎలక్షన్ రిజల్ట్స్ కి అయితే రాలేదు. వాళ్ళ అండర్ ఎస్టిమేట్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ పార్టీకి ఇన్ని వస్తాయనుకుంటే దానికంటే ఎక్కువగా సీట్లు తక్కువగా సీట్లే గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు గవర్నమెంట్ అయితే ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయలేదు. అంటే ఈ గవర్నమెంట్ వస్తుందంటే సడన్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన దాఖలాలు ఏం లేవు. సో ప్రాబబుల్లీ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ అన్ని కానీ వన్ డైరెక్షనల్ గా ఒకే పక్క బీజేపీ వస్తాయని స్ట్రాంగ్ గా కానీ రేపు కానీ చెప్తే ఖచ్చితంగా గుడ్ గ్యాప్ అప్ అయితే మండే చూడబోతున్నా. లేదు హంగ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలా ఒకవేళ క్వశ్చన్ మార్క్స్ తో కానీ ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ ఉంటుంటే ప్రాబబుల్లీ కొంత ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాకు ఇది తెలుసుకోవాలని ఉంది. ఈ రీసెంట్ డేస్ లో చాలా సార్లు చెప్పాను మార్కెట్ లో నుంచి దూరంగా ఉండండి అని. నిన్నటి వీడియోలో కూడా అడిగాను కామెంట్ సెక్షన్ లో. నేను చూసాను చాలా వరకు కామెంట్స్, మేము దూరంగా ఉన్నామని అన్నారు. కానీ ఇవాళ మార్కెట్ లో ఉంటున్న వోల్టాలిటీని చూసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక మేబీ మార్కెట్ లో ఎలాగో ఎలక్షన్స్ రిలేటెడ్ గా చూద్దాం ఎలా ఉంటుందో అని ఏవైనా ట్రేడ్స్ ని తీసుకున్నారా? మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని పక్కనే ఉన్నారా? లేదు నేను జస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఈసారి ఎక్స్పీరియన్స్ కోసం అని ఎలా నేను ట్రేడ్స్ లోకి దిగాను, నేను రిస్క్ తీసుకొని దిగాను, లేకపోతే ఏదో ఒక రీజన్స్ తో నేనైతే ప్రెసెంట్ మార్కెట్ లో ట్రేడ్ పొజిషన్స్ ని మండేకి హోల్డ్ చేస్తున్నాను అనేది మీరు ఎవరైనా చేస్తున్నారా? చేస్తుంటే మీరు ఏ పొజిషన్స్ లో ఉన్నారు? అంటే మార్కెట్ బులిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తూ బులిష్ గా ఉన్నారా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదు నేను మార్కెట్ నుంచి పక్కనే ఉన్నానని చెప్పాలనుకున్నా, స్ట్రాంగ్ గా నేను పక్కనే ఉంటున్నాను, ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఈ డేట్స్ వరకు నేను పక్కన ఉంటాను, నేను అన్నెసరీగా
మార్కెట్ లో ఇన్వాల్వ్ అవ్వను అన్నది క్లియర్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పర్సనలీ నేను బిగినర్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారని అయితే అనుకోవట్లేదు. లెట్స్ సీ, మన వాళ్ళు ఇంకా కంట్రోల్ లేక సరే చూద్దాం ఏం పోయింది, ఇది ఒక మెగా ఈవెంట్ కదా, ట్రై చేసి చూద్దామని లక్ బేస్డ్ గా ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక మనం మన ఓన్ వ్యూస్ ని, మార్కెట్ బులిష్ గా ఉంటుందా, బేరిష్ గా ఉంటుందా, రేంజ్ బౌండ్ లో ఉంటుందా, వీటికి అసలు లాజిక్ లేదు. ఈ పాయింట్స్ లో ఎవరైనా మార్కెట్ పడుతుంది పెరుగుతుందని ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఇక అది కంప్లీట్ గా గాల్లో పెట్టిన దీపం లాగైపోతుంది. ఏదో ఒక మార్కెట్ అనాలిసిస్ లో ఏదో ఒక లాజిక్ పట్టుకొని మార్కెట్ పెరుగుతుందని చెప్పాను అనుకోండి, ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ నిజంగానే పాజిటివ్ గా వస్తే మార్కెట్ పెరిగితే అది నేను చెప్పినందుకో టెక్నికల్ గా డేటా పాయింట్స్ ఉన్నందుకో కాదు, ఎగ్జిట్ పోల్స్ కారణంగా. ఒకవేళ నెగిటివ్ గా వస్తే ఎన్ని సపోర్ట్ చేస్తున్న మార్కెట్ లో 100కి 100 రీజన్స్ మనం మార్కెట్ పెరగడానికే మాట్లాడుకున్న ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ లేదు ఈసారి డేటా అనుకున్న దానికంటే నెగిటివ్ గా ఉంటుందని ఇలా వాళ్ళు చెప్తే మార్కెట్ లో భారీ పతనం తప్పదు. సో ఏదనేది మనం ఈ పాయింట్ లో మెగా ఈవెంట్ అప్పుడు డిస్కస్ చేసుకొని లాజిక్ లేదు కాబట్టి ఈ ఎలక్షన్ ఈవెంట్ ఒక అవుట్కమ్ సెటిల్ అయ్యేంత వరకు నేనైతే పర్సనల్ వ్యూని మార్కెట్ ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు, ఈ లెవెల్ ఈ లాజిక్ మార్కెట్ లో అప్లై చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది అన్న ఒక థీమ్ అయితే నేను మాట్లాడను. నేను మీకు చెప్పేదల్లా ఏ డేటా పాయింట్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి, అండ్ వాటి ఒక అసెస్మెంట్ ఎలా ఉంది, అండ్ మార్కెట్ లో ప్రీ పొజిషనింగ్ ఎలా ఉంది, ఆ పొజిషనింగ్ ప్రీవియస్ గా ఉన్నప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అయింది, అండ్ ప్రెసెంట్ ఉంటున్న డేటా పాయింట్స్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వీటి గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. అండ్ నేను ఫైనల్ గా ఇది చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి ఎలక్షన్స్ టైంలో డబ్బుల్ని పోగొట్టుకోకండి, గ్యాంబ్లింగ్ ఆడకండి. మార్కెట్ లో స్టాక్స్ భారీగా పెరుగుతాయి, భారీగా పడతాయి, వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకండి ఇన్వెస్టర్స్. అందరూ అనుకుంటారు చాలా వరకు ట్రేడర్స్ ఇంపాక్ట్ అవుతూ ఉంటారని, కాదు, ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా భారీగా నష్టపోతూ ఉంటారు. అన్నెసరీగా పెరుగుతూ ఉండేసరికి ఏది వాచ్ లిస్ట్ లో కనిపిస్తే ఆ స్టాక్ లో డబ్బులు పెట్టేస్తారు. ఒక 2-3 రోజుల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఇది జస్ట్ ఆలోచించండి. ఎప్పుడైనా మార్కెట్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు అలా వదిలేరు. పర్టికులర్ గా ఈవెంట్ బేస్డ్ గా డబ్బులు పెడుతున్న వాళ్ళు 10-20% స్టాక్స్ ని పెంచుతున్న వాళ్ళు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ అది ఎంత పెరుగుతుంటే వాళ్ళకు ఉంటున్న లిమిట్స్ ఆ టార్గెట్స్ ని బట్టి వాళ్ళ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటారు. సో మీరు డైలీ చూస్తున్న ప్రతిరోజు 5%, 7%, 10% పెరుగుతుంది. మీరు ఏదో డబ్బులు పెడితే ఇంకొక 2-3 రోజుల్లో కూడా 5%, 10% పెరుగుతుందని మీరు ఎంటర్ అయిన తర్వాత నుంచి 20-30% ఆ స్టాక్ కరెక్ట్ అయితే అది మిమ్మల్ని కొన్ని నెలల పాటు బాధ పెడుతుంది. ఇది ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలని. ట్రేడర్స్ మీ కళ్ళ ముందే ఆప్షన్ ప్రీమియమ్స్ 100 లో ఉంటున్నవి 200, 300 కి వెళ్తాయి, 300 లో ఉంటున్నవి 100 కి 50 కి వస్తాయి. సో ఆప్షన్ సెల్లర్స్ కి ఆపర్చునిటీ, ఆప్షన్ బయర్స్ కి ఆపర్చునిటీ కనిపిస్తుంటుంది. బట్ పాయింట్ అంతా మీరు ఏ పాయింట్ లో ఎంటర్ అయ్యి ఎక్కడ బుక్ చేసుకోగలుగుతున్నారని, దానికి ఒక లాజిక్ ని మార్కెట్ లో అప్లై చేయాలి కదా, ఒక ప్రాబబిలిటీని అప్లై చేయాలి కదా. సర్టెన్ లెవెల్స్ మార్కెట్ అబౌవ్ ఉంటే ఈ లెవెల్స్ వరకు స్కోప్ ఉంటుందా, ఈ లెవెల్స్ కి బిలో ఉంటే ఈ లెవెల్స్ వరకు స్కోప్ ఉంటుందా, ఒక లాజిక్ ని థీమ్ ని మనం అప్లై చేసినప్పుడు మన విన్నింగ్ రేట్ ప్రాబబిలిటీ పెరుగుతుంది. కానీ ఇలాంటి ఈవెంట్ డేస్ లో మీకు అవి ఉండవు. ఎగ్జాంపుల్ ఈ డేనే తీసుకోండి. ఇన్ఫాక్ట్ ఇవాళ ఏం పెద్ద డేటా పాయింట్స్ కూడా లేవు మార్కెట్ లో, బట్ స్టిల్ మార్కెట్ గ్యాప్ అప్, అక్కడి నుంచి సడన్ ఫాల్, 500 పాయింట్స్ దగ్గరగా ఫాల్, అగైన్ ఒక 600 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ, అగైన్ ఒక 300 పాయింట్స్ దగ్గరగా ఫాల్. ఇలా మార్కెట్ ఏ డేటా పాయింట్స్ లేనప్పుడు ఇంత ఆట ఆడుకుంది, మరి డేటా పాయింట్స్ ఉన్నప్పుడు ఎంత ఆట ఆడుకుంటుంది అనేది ట్రేడర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ప్లే చేయగలిగితే విత్ ప్రాపర్ లాస్ రిస్ట్రిక్టింగ్ మెథడ్స్, హెడ్జెస్ కానివ్వండి, స్టాప్ లాస్ కానివ్వండి. ఎంటైర్ క్యాపిటల్ లో చాలా లిమిటెడ్ క్యాపిటల్, ఇది నాకు క్యాపిటల్ స్ట్రక్చర్ లో చేంజ్ ఉండదు అనుకుంటే ఓకే, కానీ పెద్ద మొత్తంలో మార్కెట్ లో ట్రేడ్ చేస్తూ అది ట్రేడింగ్ చేస్తున్నామని మాత్రం అనుకోకండి. మీరు చేస్తుంది ప్యూర్ గ్యాంబ్లింగ్, ఇట్స్ లైక్ ఏ బెట్టింగ్. ఈ పాయింట్స్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టే వాళ్ళైతే, బికాస్ మీరు ప్రభుత్వం మీద బెట్ చేస్తున్నారు, ఏ ప్రభుత్వం వస్తే ఎలా ఏం జరుగుతుందని. సో ఒక లాజిక్ లేనప్పుడు మార్కెట్ తన ఓన్ గా వస్తున్న డేటా పాయింట్స్ బట్టే మూవ్ అవుతుంది అనుకున్నప్పుడు పక్కన ఉండడం బిగినర్స్ కి శ్రీరామ రక్ష అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇంతలా చెప్పాక కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కానీ మీరు నష్టపోతుంటే ఐఎమ్ సారీ, మీరు మార్కెట్ లో చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎలక్షన్స్ రిలేటెడ్ గా చాలా వరకు ఏం జరుగుతుంది అని కొత్త వాళ్ళకి ఒక ఐడియా ఉండదు కాబట్టి ఈ ఎలక్షన్స్ కారణంగా మార్కెట్స్ ఏం అవుతూ ఉంటాయి, అండ్ ఎలక్షన్స్ కి నిజంగా మనం భయపడాలా లేదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా, బిఫోర్ ఎలక్షన్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా, ఆర్ ఎలక్షన్స్ పాయింట్ లో రిజల్ట్స్ వస్తున్నప్పుడు మార్కెట్ లో వచ్చే ఫాల్ ఆర్ ర్యాలీని క్యాప్చర్ చేయాలా, ఈ టెన్షన్స్ అన్ని ఇన్వెస్టర్స్ మైండ్ లో పెట్టుకుంటారు కదా. దీనికి ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన 1999, 2004, 2009, 2014 అండ్ 2019 ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ వరకు ఏ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి అండ్ ఆ గవర్నమెంట్స్ టైంలో ఎలక్షన్ నెంబర్స్ వచ్చిన విత్ ఇన్ 1 వీక్ లోపు మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఎంత పెరిగింది ఆర్ ఎంత పడింది, 1 వీక్ లోపు ఎలాంటి చేంజ్ ఉంది, నెక్స్ట్ 1 మంత్, నెక్స్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 6 మంత్స్, నెక్స్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 3 ఇయర్, నెక్స్ట్ 5
5 year ఈ స్టాక్ మార్కెట్స్ ఎలా రిటర్న్స్ 5 years వరకే చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ 5 years తర్వాత ఇంకొక గవర్నమెంట్ కదా వస్తుంది. అలా ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 week to 5 years లోపు ఆ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపు స్టాక్ మార్కెట్స్ ఎలా మూవ్ అనేది మీరు గమనిస్తే మెజారిటీ ఆఫ్ టైమ్స్ స్టార్టింగ్ లో మనకి వోల్టాలిటీ భారీగా కనిపిస్తున్నా అది లేటర్ ద టైం ఫిక్స్ అవుతూ మార్కెట్స్ ఇన్ ద లాంగ్ రన్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. ఇన్వెస్టర్స్ ఎప్పుడూ టెన్షన్ పడద్దు. బట్ ఇక్కడ గమనించండి 1 week లో మార్కెట్స్ ఎంత మూవ్ అయ్యాయి. 1999 లో 9%, 2009 లో 15%. సో ఇలా కానీ ఈసారి మూవ్ అయ్యాయి అనుకోండి భారీ మొత్తంలో చేంజ్ ఉంటది. కాబట్టి ట్రేడర్స్ పర్టికులర్ గా ఎవరైనా రిస్క్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కంప్లీట్ గా క్యాపిటల్ ని లూజ్ అయ్యి వితౌట్ బ్యాలెన్స్డ్ గా వితౌట్ లాజికల్ గా మార్కెట్ లో గ్యాంబ్లింగ్ నేచర్ తో ఎంటర్ అయితే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే విషయాన్ని అయితే ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. బట్ ఇన్వెస్టర్స్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎలక్షన్స్ ఉన్నాయా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయని ఏ పాయింట్ లో అయినా మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గానే ఉండండి. బికాస్ మీకు తెలియదు అవుట్కమ్ ఏంటో. మీకు అగెనెస్ట్ గా వచ్చింది అనుకోండి వెయిట్ చేస్తారు, మీ పక్కే రిజల్ట్ వచ్చింది అనుకోండి బయటికి వచ్చుంటే మీరు మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా మీరు తీసుకోలేరు. సో అవుట్కమ్ ఏంటో తెలియనప్పుడు ఈవెంట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఇన్వెస్టర్స్ చేయాల్సిన నీడ్ లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అలాగే ఏ టైమ్స్ లో ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్స్ గా ఉన్నారు అండ్ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఒకవేళ మిత్రపక్షాలతో కలిసి వీళ్ళు గవర్నమెంట్ ని ఫార్మ్ చేస్తే స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అనేది ఇందాక స్టాక్ మార్కెట్ రియాక్షన్ చూసాం కదా, దానికి తగ్గట్టు సీట్లు ఎలా వచ్చాయి ఆ టైమ్స్ లో అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ ఎలక్షన్స్ వస్తున్న ప్రతిసారి విక్స్ భారీగా పెరుగుతుంది అండ్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ పర్టికులర్ గా ఎగ్జిట్ పోల్స్ డేటా తర్వాత కూడా విక్స్ పడడానికి ఛాన్స్ ఉంది. ఒకే డైరెక్షన్ లో నెంబర్స్ ఉంటాయి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయంటే, లేదా ఏదైనా అన్సర్టనిటీ హంగ్ ఉంటుందంటే అప్పుడు కూడా విక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఈ పాయింట్స్ లో విక్స్ ఒక పైక్స్ మనకి మార్కెట్ లో హెవీగా కనిపిస్తాయి. గుర్తుంచుకోండి ఆఫ్టర్ ఎలక్షన్ నెంబర్స్ ఫస్ట్ ఫాలో అయ్యేది విక్సే. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో ఎలక్షన్ డే రోజు మార్కెట్ భారీగా వోల్టైల్ గా మూవ్ అవుతుంది, కానీ క్లోజింగ్ న్యూట్రల్ గా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. మీరు గమనించండి 1999, 2004, 2014 అండ్ 2019 బిగ్ సర్ప్రైజ్ ఏమి ఇవ్వలేదు ఎండ్ ఆఫ్ ద డే లో, కానీ ఆ డే లో పెరగడం పట్టడం భారీగా ఉంటది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ద డే ఏదో మనకు తెలియదు భారీగా ఒక 1000 పాయింట్లు పెరిగిపోతుంది అనుకోండి, యుఫోరియాలో వెళ్ళిపోయి కాల్స్ ని కొనియద్దు. ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ బుకింగ్ వచ్చి నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడికే దగ్గరగా వచ్చి క్లోజ్ అవ్వచ్చు ఆర్ ఇంకా కూడా పెరగచ్చు. నా సజెషన్ అయితే ఈవెంట్స్ టైమ్ లో పక్కన ఉండడం బెటర్. లేదు ఎంటర్ అవుతుంటే లాజికల్ గా ఎంటర్ అవ్వండి, స్టాప్ లాస్ బేస్డ్ గా ఉండండి, లెవెల్ బేస్డ్ గా ఉండండి. అండ్ మీరు ఎలా ఉంటున్నా వోల్టాలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఖచ్చితంగా హెడ్జింగ్ ని మార్కెట్ లో మెయింటైన్ చేయండి ట్రేడర్స్. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కి అగైనెస్ట్ గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. ఏ ప్రైవేట్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కూడా అది స్టేట్ సిలబస్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఏ సిలబస్ అయినా సరే తల్లిదండ్రులని మీరు ఇక్కడి నుంచే యూనిఫామ్ కొనాలి, ఇక్కడి నుంచే షూస్ కొనాలి, ఇక్కడి నుంచే బెల్ట్స్ కొనాలి అని ఫోర్స్ చేయకూడదని, ఏ స్కూల్ ప్రెమిసెస్ లోపల కూడా సేల్స్ నిర్వహించకూడదని, సేల్ ఆఫ్ బుక్స్ కానీ స్టేషనరీ కానీ నాన్ ప్రాఫిట్ నాన్ లాసెస్ బేసిస్ లో ఉండాలి. కానీ లాభాలు వాళ్ళకి లక్షలు కోట్లు వచ్చేలా, తల్లిదండ్రులు ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యేలా, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కదా అని ఇక్కడి నుంచే బుక్స్ కొనండి, ఇక్కడి నుంచి యూనిఫామ్ కొనండి, ఇక్కడి నుంచి షూస్ కొనండి అని మార్కెట్ లో వెళ్తే కొనుక్కుంటే చాలా తక్కువ ధరకు లభించే వాటిని కూడా ఇక్కడి నుంచే కొనమని ఫోర్స్ చేస్తూ పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తున్న స్కూల్స్ కి అగైనెస్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఒక సర్క్యులర్ ని తీసుకొచ్చింది. ఇదే సర్క్యులర్ తో పాటు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా తీసుకుంటున్న ఫీజుల్ని కూడా నియంత్రిస్తూ వాళ్ళు ఏ స్టాండర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్స్ కి తగ్గట్టు ఎంతకు మించి వాళ్ళు ఫీజు తీసుకోవడం సరి కాదన్నది కూడా ఏదైనా సర్క్యులర్ ద్వారా తీసుకొస్తే బాగుంటుంది. బికాస్ ఈ మధ్య కాలంలో ఎల్కేజీ ఫీజులు కూడా 4 లక్షల దగ్గరగా ఉంటాయి. సరే స్కూల్ ని బట్టి ఉంటది, దాంట్లో మనం ఏం చేస్తాం ఎవరెవరు ఏమన్నారు ఆ స్కూల్ కి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిందల్లా లాస్ట్ ఇయర్ అదే స్కూల్ రిలేటెడ్ గా 30-40% తక్కువ ఫీజులు ఉండేది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో భారీ మొత్తంలో స్కూల్ ఫీజులను పెంచేస్తున్నారు. దీని కారణంగా పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మంచిగా చెప్తున్నారు కదా ఒక స్కూల్లో జాయిన్ చేసినప్పుడు టైం టు టైం వాళ్ళ అలా స్కూల్ ఫీజులు పెంచేస్తూ ఉంటే ఇంకొక స్కూల్ మారిస్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని అదే స్కూల్లో ఎక్కువ ధర పెట్టి కూడా వేలకు వేలు వాళ్ళు ఫీజులను కట్టడానికే ఇబ్బందులు పడుతున్నారు అండ్ పడాల్సిన సందర్భం కూడా ఫ్యూచర్ లో వస్తుంది. కాబట్టి ఫీజుల ఒక నియంత్రణ కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. వీలైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని కూడా కార్పొరేట్ స్థాయికి ధీటుగా మనం డెవలప్ చేసుకుంటున్నప్పుడు మోస్ట్లీ పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అన్న ఒక నమ్మకాన్ని కలిగించినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్స్ కి డిమాండ్ తగ్గుతుంది, ఫీజుల్ని తగ్గిస్తారు అండ్ సంపాదిస్తున్న మెజారిటీ పోర్షన్ ఈ స్కూల్ ఫీజులకు కాకుండా వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడేలా తల్లిదండ్రుల సంపాదన కూడా యూజ్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఈ సర్క్యులర్ కింద నేను కామెంట్ సెక్షన్ లో చూసినప్పుడు ఒక ఇంపార్టెంట్ కామెంట్ అయితే కనిపించింది. గవర్నమెంట్ ఏం చేయాలని అంటున్నారంటే ఒక పోర్టల్ ని క్రియేట్ చేయాలి, ఆ పోర్టల్ ద్వారానే స్కూల్ ఫీజులు కట్టాలి. ఐ మీన్ ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే డైరెక్ట్ గా స్కూల్ ఫీజుని కలెక్ట్ చేయకూడదు, త్రూ గవర్నమెంట్ పోర్టల్ ద్వారానే వాళ్ళ స్కూల్ ఫీజులని పే చేస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు ఏ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు అండ్ స్కూల్ కి అవుతున్న ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని కూడా గవర్నమెంట్ కి టైం టు టైం అప్డేట్ చేస్తూ దాన్ని బట్టి ఆ స్కూల్లో ఏ క్లాసులకు ఎంతంత ఫీజులు ఉండొచ్చు అనేది కూడా గవర్నమెంట్ కమిటీ ఒకటి నిర్ణయించాలనేలా కామెంట్ చేస్తున్న అతనైతే చెప్తున్నారు. నాకు కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవే.
మీకు ఏమైనా ఇలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయా? స్కూలింగ్ సిస్టమ్ బెటర్ అవడానికి, పర్టికులర్ గా ఫీ రిలేటెడ్ గా నియంత్రణ ఉండడానికి, లేదా అసలు మనం నియంత్రణ చేయాల్సిన అవసరమే ఉంది? వాళ్ళు ఎంత పెద్ద ఫీజు పెట్టినా సరే చాలాలని వాళ్ళు చేరుతారు, లేని వాళ్ళు లేదు, వాళ్ళేం బలవంతం చేయట్లేదు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? మన ఇండియన్ స్టేట్స్ లో పర్టికులర్ గా తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న తరగతుల్లో కూడా వేలల్లో డబ్బులు, ఇంకా లక్షల డబ్బులు తీసుకుంటున్న వాళ్ళ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ తీసుకురావాలా? ఒకవేళ తీసుకొస్తే ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎప్పుడైనా ఏదైనా ఐడియా వచ్చిందా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. పాసిబుల్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇది చూస్తూ కామెంట్ సెక్షన్ లో మీరు ఇస్తున్న ఐడియాస్ కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఈ చిన్న మార్పు అయినా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లు ఇవాళ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ గా MSCI ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ పరంగా వాటిల్లోకి డబ్బులు అయితే యాడ్ అయ్యాయి. నియర్లీ $2 బిలియన్ దగ్గరగా మనీ ఈ పర్టికులర్ స్టాక్స్ లోకి ఫ్లో అయ్యింది డ్యూ టు MSCI ఇండియా రీబ్యాలెన్సింగ్. అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ వాటిలో ఎంత వెయిటేజ్ వీళ్ళు పెంచారు, దాని కారణంగా ఏ స్టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉందన్న డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఏ స్టాక్స్ పరంగా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ ఉండడానికి పేటిఎం ని రిమూవ్ చేశారు మిడ్ క్యాప్ స్పేస్ నుంచి, ఇంద్రప్రస్థ గ్యాస్ ని అండ్ బర్జర్ పెయింట్స్ ని కూడా మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్పేస్ నుంచి రిమూవ్ చేశారు. అండ్ వేటిని ఎమర్జింగ్ మార్కెట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లోకి యాడ్ చేశారన్న డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఈ చేంజెస్ కారణంగా వేటిలో ఎలాంటి ఫండ్ ఫ్లో ఉండడానికి ఛాన్స్ ఉందనేది కూడా విత్ రెస్పెక్ట్ టు వెయిటేజ్ చేంజెస్ మనకు ఆ స్టాక్స్ లో ఇవాళ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఫండ్ ఫ్లో రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ ఒక ఇంపాక్ట్ ఉండిండొచ్చు. సో ఈ రోజు ఒకవేళ స్టాక్స్ పడున్నా లైక్ పేటిఎం ఆర్ IGL, కరెక్ట్ గా IGL ని గమనించండి, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో స్టాక్ ప్రైస్ లో నియర్లీ 3% దగ్గరగా ఫాల్ డ్యూ టు ఈ MSCI రీబ్యాలెన్సింగ్ మనకు కనిపించింది. ఇదనే కాదు, చాలా స్టాక్స్ ఇవాళ పెరిగి ఉండడానికి ఆర్ పడి ఉండడానికి కూడా ఈ ఒక ఫ్యాక్టర్ కారణం ఉంటుంది. కాబట్టి నిన్నటి రోజు 3 o'clock నుంచి పర్టికులర్ స్టాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా MSCI రిలేటెడ్ గా ఫస్ట్ మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అని, IIFL వాళ్ళ రిపోర్ట్ అని, ఈ స్టాక్స్ ఉండే ప్రాబబిలిటీ ఉంటుందనేలా ఊహాగానాలు వస్తాయి. తర్వాత వీళ్ళు రిలీజ్ చేస్తారు MSCI వాళ్ళే అఫీషియల్ గా ఈ స్టాక్స్ ఉంటాయని. బట్ అప్పుడు కూడా కాదు, ఎఫెక్టివ్ డేట్ అనేది ఒకటి ఉంటది, మోస్ట్లీ ఆ మంత్ ఎండింగ్ ఉంటది. ఆ రోజు లాస్ట్ 30 minutes లో ఆ స్టాక్స్ లోకి ఫండ్ ఫ్లోస్ అనేటివి మారుతాయి. కాబట్టి MSCI రిలేటెడ్ గా అప్డేట్స్ ని 3 స్టేజెస్ లో మనం డివైడ్ చేయాల్సి ఉంటది: ఎక్స్పెక్టేషన్స్, అనౌన్స్మెంట్ అండ్ ఎఫెక్టివ్ డేట్. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ పరంగా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అండ్ ఫైనల్లీ నిర్మలా సీతారామన్ గారు కూడా జూన్ 4వ తేదీన స్టేబుల్ గవర్నమెంట్ రాబోతుంది, స్టేబుల్ గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ కి నచ్చుతుంది. సో ఒక మెగా బుల్ మార్కెట్ ఆఫ్టర్ June 4th మార్కెట్ చూస్తుందనేలా కాన్ఫిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు స్టాక్ మార్కెట్ నిర్మలా సీతారామన్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా స్టాక్ మార్కెట్ గురించి, మార్కెట్ ఒక మొమెంటం ఆఫ్టర్ June 4th స్ట్రాంగ్ గా, బుల్లిష్ గా అప్ సైడ్ ఉంటుందని, బికాస్ స్టేబుల్ గవర్నమెంట్ మార్కెట్స్ ఎప్పుడు చెరిష్ చేస్తాయని, సెలబ్రేట్ చేసుకుంటాయని నిర్మలా సీతారామన్ గారు చెప్తున్న ఈ కామెంట్స్ కూడా ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా తీసుకుంటున్నారు. లెట్స్ సీ, ప్రెసెంట్ ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన టాప్ 3 మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా ఈసారి మాదే స్టేబుల్ గవర్నమెంట్ అనేలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఎనీవే, ఎన్నికల రిజల్ట్స్ అయితే 1-2 రోజుల్లో మార్కెట్ లో తేలిపోనున్నాయి. అండ్ ప్రెసెంట్ షార్ట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఒక స్టేబుల్ గవర్నమెంట్ అట్లీస్ట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు డేటా వస్తున్నా అది ఇన్వెస్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలా మార్కెట్ ఒక మూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. జొమాటో రిలేటెడ్ గా మెక్వైర్ వాళ్ళు కరెంట్ ఉంటున్న 181 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ ప్రైస్ హాఫ్ అవడానికి, నియర్లీ 96 వరకు ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని, దీనికి ప్రధానమైన కారణం ఏ బ్లింకిట్ బిజినెస్ రిలేటెడ్ గా అయితే రీసెంట్ గా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్, ఈవెన్ బ్రోకింగ్ ఫర్మ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఈవెన్ ఫుడ్ బిజినెస్ కంటే బ్లింకిట్ బిజినెస్ మోర్ వాల్యూ గా తయారవుతుంది అన్నారు కదా. దీని రిలేటెడ్ గా మెక్వైర్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉందని, ఇతర కాంపిటీటర్స్ ద్వారా అండ్ ఇంక్లూడింగ్ పర్టికులర్ గా జియో మార్ట్ ద్వారా కాంపిటీషన్ ఇంటెన్సిఫై అవుతుందని, దాని కారణంగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో గ్రోత్ అది పాసిబుల్ కాదని, ఇన్ దట్ కేస్ స్టాక్ ప్రైస్ 96 వరకు వెళ్ళొచ్చనేలా మెక్వైర్ వాళ్ళైతే స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఎ డిస్క్లోజర్, నేనైతే స్టాక్ ని హోల్డ్ చేయట్లేదు, కానీ ఇలాంటి నెగిటివిటీ అన్నెసరీగా చెప్పాల్సిన రీజన్ అయితే లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ప్రతి ఒక్క బిజినెస్ లోనే ఉంటుంది. ఆ కాంపిటీషన్ నెంబర్స్ లో ఇంపాక్ట్ అయ్యి, ఇదిగోండి ఈ రీజన్స్ తో కాంపిటీషన్ ఇంత స్ట్రాంగ్ గా ఉందని చెప్తే బాగుంటుంది. కానీ ఈ జియో మార్ట్ కానీ ఇతర కాంపిటీటర్స్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నారు, వాళ్ళేం కొత్తగా మార్కెట్ లోకి రాలేదు. లైక్ జియో ఫైనాన్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ వస్తున్నట్టు జియో మార్ట్
స్టార్ట్ చాలా నెలల నుంచి ఆపరేషన్స్ లో ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ జూన్ 2022 లో మీరు గమనించిన మెక్వైర్ వాళ్ళు జొమాటో రిలేటెడ్ గా ఇచ్చిన టార్గెట్ 55 రూపీస్ అండ్ ఇప్పుడు 96 రూపీస్. ఎందుకు నేను కంపేర్ చేసి చెప్తున్నానంటే టైం టు టైం వీళ్ళ ఒపీనియన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి స్టాక్ ప్రైస్ తో పాటు. కాబట్టి ప్యూర్లీ బేస్డ్ అపాన్ అదర్స్ ఒపీనియన్ స్టాక్స్ రిలేటెడ్ గా లైక్ వీళ్ళు చెప్పారు కదా పడిపోతుందని అమ్మేయడం కానీ, అది ఇంకొకరు చెప్పారు కదా పెరుగుతుందని కొనడం కానీ కాకుండా మీరు కూడా మీ ఓన్ గా కొంత థింక్ చేసి లాజికల్ గా ఏం అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని, పర్టికులర్ గా ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్, టెక్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఫ్యూచర్ లో కన్సంప్షన్ రిలేటెడ్ గా ఎలా ఉండడానికి, థీమ్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్నది ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నా వరకు ఇన్కమ్స్ పెరుగుతూ ఉండి స్పెండింగ్ ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా మోర్ పీపుల్ వర్క్ రిలేటెడ్ గా హైయర్ ఇన్కమ్స్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తూ ఈ డెలివరీ యాప్స్ పర్టికులర్ గా గ్రోసరీస్ పరంగా అయినా సరే బ్లింకిట్ పరంగా బిజినెస్ ఆపర్చునిటీ స్ట్రాంగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్స్ కమింగ్ టైమ్స్ లో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ కానివ్వండి అండ్ గ్రోసరీస్ ని డెలివర్ చేసిన యాప్స్ పరంగా కూడా బిజినెస్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుందా లేదా అని ఒకవేళ మీరు ఏదైనా ట్రాక్ చేస్తుంటే బిజినెస్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఆయిస్టర్ గ్రీన్ హైబ్రిడ్ 1 వాళ్ళ దగ్గర నుంచి 81.9 మెగావాట్ విండ్ పవర్ జనరేట్ చేయడానికి కావాల్సిన 3 మెగావాట్ సిరీస్ విండ్ టర్బైన్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ లభించిందని, ఇందులో భాగంగా 26 విండ్ టర్బైన్స్ విత్ ఈచ్ కెపాసిటీ ఆఫ్ 3.15 మెగావాట్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జూపిటర్ వ్యాగన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ అయిన జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు ఒక కమర్షియల్ వెహికల్ పరంగా ఒక బిగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇండియాకి సంబంధించిన ఫస్ట్ 1 టన్ కమర్షియల్ ఈవీ వెహికల్ ని లాంచ్ చేస్తున్నట్లు, 0 to 100% ఛార్జింగ్ విత్ ఇన్ 20 minutes లో కవర్ అవుతుందని, వన్స్ ఫుల్ గా కవర్ అయ్యాక 127 కిలోమీటర్ రేంజ్ వరకు కూడా ఈ కమర్షియల్ వెహికల్ ఒక డ్రైవింగ్ ప్రాబబిలిటీ ఉంటుందని, అండ్ FY 24-25 లోపు 1000 వెహికల్స్ ని వీళ్ళు ప్రొడక్షన్ చేసి కమర్షియల్ ఈవీ వెహికల్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తారనేలా ఈ జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు JEM వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. డ్యూ టు దీస్ అప్డేట్స్ ఇది వీళ్ళ అండర్కే వస్తుంది కాబట్టి, జూపిటర్ వ్యాగన్స్ అండర్ లోకే వస్తుంది కాబట్టి స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది FY 25 లో వీళ్ళ గ్రోత్ 20% కంటే అబవ్ ఉంటుందని, మార్జిన్స్ 150 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఇంప్రూవ్ అవుతాయని, అండ్ స్టోర్స్ ఒక టార్గెట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 1,88,000 దగ్గరగా ఉంటే ఇంకొక 2-3 years లో 3 lakh to 4 lakh స్టోర్స్ ఒక టార్గెట్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, అండ్ అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ నుంచి వస్తున్న కంప్లైంట్స్ ని, ఆ కన్సర్న్స్ ని కూడా వీళ్ళు అడ్రస్ చేస్తున్నట్లు హొనాసా కన్స్యూమర్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో మెన్షన్ చేస్తున్నారు. ఇంకొక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ లోకి వస్తున్నట్లయితే కనిపిస్తుంది. కెనరా బ్యాంక్ వాళ్ళు కెనరా HSBC లైఫ్ ఇన్సూరెన్స్ IPO అయితే మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారని, దీని రిలేటెడ్ గా వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాలో 14.5% దగ్గరగా వాటాని అమ్మడానికి రెడీ అవుతున్నట్లు కెనరా బ్యాంక్ వాళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న దాన్ని మార్కెట్ కి IPO తీసుకొస్తారు కాబట్టి IPO కి డిమాండ్ ఉంటే ఫర్దర్ గా కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా కూడా వాల్యుయేషన్స్ అన్లాక్ అవుతాయి. ఇది కెనరా బ్యాంక్ పరంగా స్టాక్ పరంగా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఒక కొత్త యాప్ ని, బెటా వెర్షన్ లో ఉంటున్న యాప్ ని రిలీజ్ చేస్తున్నారు, జియో ఫైనాన్స్ యాప్. సో వన్స్ ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఈ యాప్ అండర్ లో కనిపిస్తుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. మన బ్యాంక్ ని లింక్ చేసుకోవచ్చు, UPI పేమెంట్స్ చేయొచ్చు, బిల్ పేమెంట్స్ చేయొచ్చు, మొబైల్ రీఛార్జెస్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. ఇలా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్, UPI బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ వీటితో పాటు మన అకౌంట్స్ ని లింక్ చేసుకుని సేవింగ్స్ రిలేటెడ్ గా ప్లాన్ చేసుకునే విధానంలో కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ మొత్తం యాప్ ద్వారా. ఈవెన్ వీళ్ళు లోన్స్ ఇవ్వడానికి కూడా నెక్స్ట్ ప్రయత్నిస్తారని, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ తో లోన్స్ ఇస్తూ, లైక్ మన మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళ దగ్గర టార్గెట్ పెట్టుకొని లోన్స్ ఇస్తూ ఫైనలీ హోమ్ లోన్స్ వరకు కూడా జియో ఫైనాన్స్ వాళ్ళు వెళ్తారనేలా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం కి కాంపిటీషన్ గా ఇప్పుడు జియో వాళ్ళు వస్తూ బిజినెస్ ని క్యాప్చర్ చేయబోతున్నారనేలా వస్తున్న ఈ అప్డేట్స్ కూడా పేటిఎం స్టాక్ ఇవాళ ఫాలో అవడానికి కూడా ఇంకొక ప్రధానమైన రీజన్ గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అక్కడితో ఎండ్ అయిపోవట్లేదు. ఈ మధ్య కాలంలో ఉంటున్న డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు తీసుకొస్తున్న అంబానీ గారికి సంబంధించిన ఈ జియో ఫైనాన్షియల్ యాప్ ఉంది కదా, పేటిఎం కి కాంపిటీషన్ గా తీసుకొస్తున్నారని, దీనికి కూడా కాంపిటీషన్ గా అదానీ వాళ్ళు ఒక కొత్త యాప్ ని తీసుకురాబోతున్నారు. రీసెంట్ టైమ్స్ లో పేటిఎం ని అక్వైర్ చేస్తారనే ఒక డిస్కషన్ నడుస్తున్నా, వీళ్ళు కూడా ఈ స్పేస్ లోకి విత్ ఆర్ వితౌట్ పేటిఎం ఎంటర్ అవడానికి ప్రాబబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. సో కన్స్యూమర్స్ కి కమింగ్ టైమ్స్ లో కొత్త యాప్స్ అండ్ కన్స్యూమర్స్ ని గెయిన్ అవడానికి, మార్కెట్ షేర్ గెయిన్ అవడానికి ప్రాబబుల్లీ ఒక మంచి ఆఫర్స్, యూపీఐ చేస్తే మీకు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందనో, లేకపోతే బిల్ పేమెంట్స్ మీద ఇలా డిస్కౌంట్ వస్తుందనో, క్రెడిట్ కార్డ్స్ మీద ఈ ఆఫర్స్ ఉంటాయనో, ఇలాంటి వేరియస్ ఆఫర్స్ ని ఇంటెన్స్ కాంపిటీషన్ ద్వారా మనం చూడడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది కమింగ్ డేస్ లో. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ అపోలో హాస్పిటల్స్ ఒక నెంబర్స్ బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్, రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ తో పాటు వీళ్ళ హాస్పిటల్ బెడ్ ఒక ఆక్యుపెన్సీ రెవెన్యూస్ ఇంప్రూవ్ అయినేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిజల్ట్స్
మేనేజ్మెంట్ ఒక గైడెన్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ స్టేబుల్ గానే చెప్తున్నారు కాబట్టి ఓవరాల్ నెంబర్స్ ప్లస్ వీళ్ళ కాన్ఫరెన్స్ అప్డేట్స్ స్టాక్ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ స్కై గోల్డ్ వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ క్వార్టర్ లో నెంబర్స్ బాగానే కనిపిస్తాయి. బట్ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో బాగా రన్అప్ అయింది కాబట్టి డ్యూ టు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ స్టాక్ ఇవాళ కరెక్ట్ అయింది. బట్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోలేదు, నేను వేరే ప్లేస్ లో ఉన్నాను. సో కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయి. అందులో ఒకటి ప్రాజ్, ఇంకొకటి గ్లోబల్ స్పిరిట్స్. దాన్ని ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్రాజ్ రిలేటెడ్ గా నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు బెటర్ గానే డెలివర్ చేశారు. అండ్ Q4 లో ఆల్మోస్ట్ 924 crores సంబంధించిన ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకున్నారని, అండ్ వీళ్ళ ఆర్డర్ ఇంటేక్ అండ్ ఆర్డర్ బ్యాక్లాగ్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. రీసెంట్ క్వార్టర్స్ లో ఎలా ఆర్డర్స్ వస్తున్నాయని, లాస్ట్ 3 quarters లో ఆర్డర్ ఇంటేక్ అయితే తగ్గుతూ ఉంది. సెగ్మెంటల్ గా ఏ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి ఎంతెంత ఆర్డర్స్ లభిస్తున్నాయి అండ్ ఏ జియోగ్రఫీస్ నుంచి వీళ్ళు ఎంతెంత ఆర్డర్స్ ని పొందుతున్నారన్న డేటా కూడా స్క్రీన్ పైన ఉంటుంది. ఓవరాల్ డేటా విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ మార్కెట్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. బట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్డర్ ఇంటేక్స్ అండ్ ఆర్డర్ బ్యాక్లాగ్ రీసెంట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి నెంబర్స్ స్టాగ్నెంట్ గా ఒక ఏరియాలోనే ఉంటున్నాయి. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీలైతే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేస్తున్నారు నెంబర్స్ పరంగా. అండ్ ఇయర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేస్తున్నాయి. వెరాజ్ ఇన్ మేనేజ్మెంట్ కామెంటరీ కొత్త ప్రొడక్ట్స్ యూపీలో Q2 రిలేటెడ్ గా లాంచ్ ఉంటుందని, దాని కారణంగా వాల్యూమ్స్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని, అండ్ సమ్మర్ లో మేజ్ క్రాప్ కూడా అనుకున్న దానికంటే బెటర్ గా ఉందని, దాని కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో బెటర్ గ్రోత్ వీళ్ళ బిజినెస్ పరంగా మార్జిన్స్ పరంగా ఉంటుందని, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో బెటర్ గా గ్రో అవుతారని ఇలా వీళ్ళైతే కామెంటరీ బెటర్ గానే చేస్తున్నారు. కానీ నెంబర్స్ అయితే నేను అట్లీస్ట్ ఈ జోన్ లో ఉంటాయి అనుకున్న దానికంటే కంప్లీట్ గా ఈసారి నెంబర్స్ డిసప్పాయింట్ చేస్తున్నాయి. నెక్స్ట్ వెల్స్పన్ కాప్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు డేటాను గమనిస్తే ఆన్ ఇయర్ కంపారిజన్ రెవెన్యూస్ కొంత ఫ్లాట్ గా ఉంటాయి, మార్జిన్స్ సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అయి ఉంటాయి. బట్ స్టిల్ రెవెన్యూ కంటే ప్రాఫిటబిలిటీ గ్రోత్ బాగా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం అదర్ ఇన్కమ్ ఈసారి ఎక్కువగా వచ్చింది. ఫైనాన్సింగ్ కాస్ట్ తగ్గింది బికాస్ డెట్ ని వాళ్ళు ప్రీవియస్ గా తగ్గించుకున్నారు అండ్ ఈ క్వార్టర్ లోనూ తగ్గించుకున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ సబ్సిడరీ యాక్చువల్లీ అసోసియేట్ కంపెనీ రిలేటెడ్ గా కూడా బెటర్ గ్రోత్ వీళ్ళకి కనిపిస్తూ ఉండడం, అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసింది. కానీ మెట్రిక్స్ అయితే ఈసారి వీక్ గానే ఉన్నాయి, మార్జిన్స్ తగ్గాయి. అది ఎక్స్పెక్టేషన్స్ కంటే టూ మచ్ వీక్ మార్జిన్స్ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఎంప్లాయీ కాస్ట్ పెరిగిందని, గ్రాస్ మార్జిన్స్ ఒక కంప్రెషన్, ఈ ఓవరాల్ మార్జిన్స్ ఒక ఫాల్ కి రీజన్ అనేలా డేటాలో మనకి కనిపిస్తుంది. పాజిటివ్ ఆస్పెక్ట్స్ డెట్ ని తగ్గించుకుంటున్నారు, కానీ ఓవరాల్ డేటా విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ వెల్స్పన్ కాప్ వాళ్ళు వీక్ గానే పోస్ట్ చేశారు. ముతూట్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం గోల్డ్ ప్రైస్. వీళ్ళ నెంబర్స్ తో కంపేర్ చేస్తే, అంతకు ముందుతో కంపేర్ చేస్తే నియర్లీ 6% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ IIFL ఫైనాన్స్ రిలేటెడ్ గా RBI వాళ్ళు తీసుకొచ్చిన రిస్ట్రిక్షన్స్ కూడా వీళ్ళ AUM గ్రోత్ అండ్ మార్కెట్ షేర్ లో గెయిన్ అయినట్లు మనకు అర్థమవుతుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ దాన్ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. స్ట్రాంగ్ AUM గ్రోత్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ప్రాఫిట్ అండ్ అసెట్ క్వాలిటీ, స్టేబుల్ అసెట్ క్వాలిటీ ఓవరాల్ నెంబర్స్ ని మనకి బెటర్ గా చూపిస్తుంది. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాంగ్ గ్రోత్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని డెలివర్ చేశారు. అండ్ ఆర్డర్ బుక్ కూడా 19,400 crore దగ్గరగా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ని మెయింటైన్ చేశారు. అండ్ ఈవెన్ ఈ నెంబర్స్ లో ఇంకా బెటర్మెంట్ రావాల్సి ఉంది. కానీ మిడిల్ ఈస్ట్ లో ఉంటున్న జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ యూరోప్ లో ఉంటున్న అన్సర్టనిటీ వీళ్ళ నెంబర్స్ ని కొంత ఇంపాక్ట్ చేసిందని, అది కూడా బెటర్ అవుతుందని పాజిటివ్ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇంత స్ట్రాంగ్ నెంబర్స్ తర్వాత కూడా స్టాక్ న్యూట్రల్ లో క్లోజ్ అయిందంటే దానికి ప్రధానమైన కారణం వాల్యుయేషన్. స్టిల్ ఇప్పటికీ కూడా ఫార్వర్డ్ ఎర్నింగ్స్ లో 90 times దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతూ ఉండడమే. ఇంత మంచి నెంబర్స్ తర్వాత కూడా స్టాక్ లో పెద్దగా మూవ్ మనకి ఎండ్ ఆఫ్ ద సెషన్ లో కనిపించలేదు. బట్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,430 అండ్ అబిలో 22,370 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 22,560 అబౌట్ 22,620. బట్ ప్రాబబుల్లీ మండే మీకు ఒక బిగ్ లెవెల్స్ ఓపెన్ అవుతాయి. లెట్స్ సీ మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ చూస్తే 48,650, 48,460 ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ అప్ సైడ్ 49,50 అండ్ 49,370 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. రేంజ్ అయితే థింక్ కూడా చేయొద్దు. మార్కెట్ ఖచ్చితంగా రేంజ్ బౌండ్ లో కమింగ్ డేస్ లో ఉండదు. ఒక డైరెక్షనల్ వ్యూ అయితే తీసుకుంటది. జాగ్రత్త, రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ నుంచి దూరంగా ఉండండి. వితౌట్ ప్రాపర్ హెడ్జింగ్ అసలు ఎంటర్ అవ్వకండి ఆప్షన్ సెల్లింగ్ లో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో లెట్స్ సీ మండే మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడాలనుకుందాం. మీ ముందుకు వస్తాను మళ్ళీ. అంతవరకు టేక్ కేర్. జై హింద్.